హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఆలూ పరాటాని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే 3 ఆలూని తీసుకున్నాను. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా డైరెక్ట్గా వేస్తే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఆలూ. ఆలు ఉడికేలోపు పిండి కలిపేసుకుందాము. గోధుమ పిండిలో లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకున్నాక పైన ఆయిల్ వేసుకొని పిండిని కవర్ చేస్తూ ఒక చిన్న మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఆలుని పొట్టు తీసేసుకొని స్మాషర్ ఉంటే స్మాషర్తో ఆలు మొత్తం స్మాష్ చేసుకోవాలి. మరొక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులోనే ఒక స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు ఇవన్నీ వేసుకొని వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మసాలాలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంపని వేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే ఉంచుకొని ఆ మసాలాలన్నీ ఆ బంగాళదుంపలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలా డైరెక్ట్ బంగాళదుంపలు ఉడికించి చేయడం కంటే ఇలా కడాయిలో చేసుకుంటే అన్నీ కూడా మసాలాలు బాగా పడతాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని వీటిని ఇలా గోల్లాగా చేసుకోవాలి. గోల్లాగా చేసుకున్నాక ఆలు కొద్దిగా అందులో తీసుకొని పెట్టేసుకొని పిండి మొత్తం కర్రీ కవర్ అయ్యేటట్టు కవర్ చేసుకోవాలి. పైన లైట్గా పిండి చల్లుకుంటూ ఇంకా గుండ్రగా తిప్పుకుంటూ ఆలు పరాటా అనేది చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గుండ్రగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా పెనం తీసుకొని పెనం వేడయ్యాక ఈ ఆలు పరాటాని అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఫస్ట్ కాల్చుకోవాలి. లైట్గా కాల్చుకున్నాక బటర్ ఉంటే బటర్ అప్లై చేయొచ్చు, బట్ నా దగ్గర గీ ఉంది కాబట్టి నేను గీ అప్లై చేస్తున్నాను. అటు ఇటు గీ అప్లై చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. ఇంకా ఈ వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.